నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మనము ప్రీవియస్ క్లాస్లో ప్రైమరీ స్టూడెంట్స్కి సంబంధించి తెలుగు సబ్జెక్ట్లో టా ఠా ఈ రెండు అక్షరాలను పిల్లలకు నేర్పించాం కదండి. ఈరోజు మిగతా అక్షరాలని పరిచయం చేద్దాం. ఓకేనా అండి? అదేవిధంగా ఇంగ్లీష్లో ఐ లెటర్తో వర్డ్స్ని మనం చెప్పాం కదా పిల్లలకి. ఈరోజు జే వర్డ్స్ పిల్లలకు నేర్పిద్దామండి. చూసారు కదండి, పిల్లలకు టాటా తర్వాత డ ఢ అన ఈ అక్షరాలను పరిచయం చేద్దాం. ఓకేనా అండి? డా ఇది పిల్లలు ఈజీగానే రాయగలుగుతారు, ఎందుకంటే ఊ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి, పైన తలకట్టు మాత్రమే ఉంటుంది. ఓకేనా అండి? ఇలా దిద్దడం ప్రాక్టీస్ చేయించాలి. డా డా అన. ఇక్కడ సెకండ్ డా దగ్గర ఒక లైన్ డ్రా చేయాలండి. ఇప్పుడు ఇవి చదవడం నేర్పించాలి. డా ఢ అన. అన కూడా ఈలాగే ఉంటుంది, కానీ ఈ గీత బయటికి ఉంటుంది. ఈకి ఇక్కడ వరకే స్టాప్ చేయాలి. నెక్స్ట్ ఇది ఓకేనా అండి? యూ లాగా ఇక్కడ డా ఢ అన, డా ఢ అన, డా ఢ అన ఇలా పిల్లలకు నేర్పించాలండి. ఇది పిల్లలకి స్లేట్ పైన పెట్టించి దిద్దించాలి. నెక్స్ట్ గడులు కొట్టి స్లేట్ పైన డ్రా చేసి రాయించాలి. నెక్స్ట్ బుక్లో కూడా పిల్లల చేత రాయించాలండి. ఓకేనా అండి? ఇవి తెలుగుకి సంబంధించి. నెక్స్ట్ మనము ఇంగ్లీష్లో పిల్లలకి ఐ వర్డ్స్ని నేర్పించాం. ఐస్, ఐసిఈ, ఐస్, ఇంక్ పాట్, ఐస్ క్రీమ్ ఇవి పిల్లలకు మనం నేర్పించాం కదండి. అయితే డైలీ మనం ఏ ఆల్ఫబెట్ నుండి ఐ వరకు కూడా వర్డ్స్ని ప్రతిరోజు రాయించాలి, డిక్టేషన్ చెప్పాలండి. అయితే జంబుల్ వర్డ్స్, నెక్స్ట్ మిస్సింగ్ వర్డ్స్ ఇవి కూడా పిల్లలకి మనం నేర్పించాం కదండి. అయితే అవి కూడా అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయిస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జే వర్డ్స్. జేఏఆర్ జార్, జేఏఆర్ జార్. నెక్స్ట్ జేయుజీ జెగ్, జేయుజీ జెగ్. నెక్స్ట్ జేఓకేఈఆర్ జోకర్, జేఓకేఈఆర్ జోకర్. జేఏఆర్ జార్, జార్ అంటే తెలుసు కదండి, కూజా. జేయుజీ జెగ్ మనం వాటర్ పోస్తాం కదా. జేఓకేఈఆర్ జోకర్. జోకర్ అంటే కూడా పిల్లలకు తెలుస్తుంది. జోకర్ హాస్యం చేసేవాడు. జేఏఆర్ జార్, జేయుజీ జెగ్, జేఓకేఈఆర్ జోకర్. ఈ 3 వర్డ్స్ని కూడా పిల్లలకు స్లేట్పై పెట్టించాలి, దిద్దించాలి. మళ్ళీ మనం అడిగితే పిల్లలు చెప్పగలగాలి. అలా పిల్లలకు మనము ప్రాక్టీస్ చేయించాలండి. బుక్లో కూడా మనం పెట్టించాలి, వారి చేత రాయించాలి. ఓకేనా అండి? ఇది ఇంగ్లీష్కి సంబంధించిందండి. మనము ఫ్రీ టైంలో పిల్లలను ఎక్కువ మనీ ఖర్చు అవ్వకుండా పబ్లిక్ గార్డెన్స్, పబ్లిక్ పార్క్స్ ఇలాంటి వాటికి తీసుకెళ్ళాలని మనం చెప్పుకున్నాం కదండి. అయితే అది కూడా అందుబాటులో లేని వాళ్ళు కొన్ని విలేజెస్లలో, కొంచెం సిటీలో అయితే పబ్లిక్ గార్డెన్స్ ఇలా ఉంటాయండి. మరి విలేజెస్లలో మరి వాళ్ళు ఏం చేయాలి అని అనుకుంటుండొచ్చండి. అయితే వాళ్ళు
చక్కగా మీ చుట్టుప్రక్కల ఉన్న పంట పొలాలకి పిల్లల్ని తీసుకెళ్ళొచ్చండి. ఫ్యామిలీ అంతా కలిసి పిల్లలని పేరెంట్స్ మీ ఫ్రీ టైంలో మీకు ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా ఒక 1 hour 2 hours పిల్లల్ని పార్కులు సిటీస్లలోనే ఉంటాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్న పంట పొలాలు ఏవైతే ఉంటాయో అక్కడికి కూడా తీసుకెళ్ళొచ్చండి. పబ్లిక్ గార్డెన్సే కానక్కర్లేదు. అయితే పిల్లలకు ఏవైనా ఇంట్లోనే స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని పిల్లలను చక్కగా ఒక పొలం దగ్గర తీసుకెళ్ళి కూర్చోపెట్టి కాస్త పిల్లల చేత ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో. అయితే మరి అక్కడ పిల్లలు ఇక్కడ కూడా నేర్చుకుంటారండి. పిల్లలు ఇక్కడ కూడా నేర్చుకుంటారు పంటలు అసలు ఎలా పండుతాయి, దానికి ఫార్మర్స్ ఎంత కష్టపడతారు, అవి విత్తనాలు ఎలా వేస్తారు, మరి అది ఆ మొక్కలు పెరగడానికి ఏమేం మందులు వాడతారు, మరి అవి మన చేతికి ఎలా వస్తాయి, అవి వాళ్ళు ఎలా అమ్ముతారు, లాభ నష్టాలన్నీ కూడా మనము పిల్లలతో చెప్పొచ్చండి. దీనివల్ల కూడా పిల్లలకు మనం తినే ఫుడ్ ఎక్కడి వస్తుంది, దాన్ని ఎలా మనము కొనుక్కుంటున్నాము, మరి అలాంటి విషయాలు పిల్లలు తెలుసుకుంటారు. దానివల్ల మనకు ఫుడ్ వేస్ట్ చేయకుండా, మరి వాళ్ళంతా కష్టపడుతున్నారు, రైతులు చాలా కష్టపడితేనే మనకి ఫుడ్ వస్తుంది, మరి దీన్ని ఎలా వేస్ట్ చేయకుండా మనం తినాలి, వేస్టేజ్ని మనము ప్రివెంట్ చేయాలి. అంతే కదండి, మనకు ఫుడ్ చాలామంది అన్నంను పడేస్తారు ఏదైనా, అది అలాంటి టైంలో మనకు అది ఎంతో కాస్ట్లీ, రైస్ చాలా ఖరీదుతో మనం కొనుక్కొస్తాము. కానీ దాన్ని పిల్లలు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి వాళ్ళకి నచ్చినప్పుడు పడేస్తూ ఉంటారు. అయితే మనం ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు మనం ఎంత కావాలో అంతే పెట్టుకొని తింటారు పిల్లలు, అది నేర్చుకుంటారు. రైతులు ఎంత కష్టపడితే పంట ఇంటికి వస్తుంది, మరి వాళ్ళు పండించకపోతే మనకు ఫుడ్ ఉండదు అనే విషయాన్ని పిల్లలు తెలుసుకుంటారు. ఒక బియ్యమే కాదండి, రకరకాల పంటలను పిల్లలకి మనము దీనివల్ల తెలియచేయవచ్చు. పిల్లలు దాన్ని చూసి నేర్చుకుంటారు. అవన్నీ మనకు ఫుడ్ అంతా కూడా రైతులు లేకపోతే మనకు తినడానికి ఏమీ ఉండదు అనేది పిల్లలు తెలుసుకుంటారు. రైతుల పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ ఫుడ్ని వేస్ట్ చేయరండి. దానివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి పంట పొలాలకి పిల్లలను తీసుకెళ్ళడం వల్ల. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న పంట పొలాలను మీరు విజిట్ చేయండి. మీ పిల్లలను తీసుకొని విజిట్ చేయండి. దానివల్ల మీకు అదొక అదృష్టమేనండి. పంట పొలాలు మనకు దగ్గరలో ఉన్నాయంటే మనకు మంచి ఆక్సిజన్ వస్తుంది పిల్లలకి. అలా పిల్లలు తెలుసుకుంటారు. చల్లగా ఉంటుంది వాతావరణం, ప్రక్కనే ఏరు పారుతూ ఉంటుంది, వాటర్ ఎక్కడ మొక్కలకు పెడతారు, ఇలాంటివన్నీ మనము పిల్లలకి చెప్పొచ్చండి. ఇలా పిల్లల్ని మీకు దగ్గరలో ఉన్న పొలాలకి తీసుకువెళ్ళండి. ఓకేనా అండి? పొలాలకి తీసుకువెళ్ళండి. ఓకేనా అండి? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి టాపిక్తో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.